నమస్తే తమ్ముళ్ళు. వెల్కమ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను మీకు కాన్సెప్ట్స్ చెప్పాను. సి లాంగ్వేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో టాపిక్ వైజ్ ట్రైనింగ్ ఉంటుంది. సో నేను మీకు ఎంతైతే అవసరమో, ఎక్కడ దాకా అయితే అవసరమో, ఏమైతే అవసరమో అవి మాత్రం బాగా చెప్తాను. మీరేంటంటే అవి ఫాలో అయితే చాలు. నేను ఎక్స్పీరియన్స్తో, ఒడిదుడుకులతో, కష్టాలతో ఫేస్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి, సరిపోద్ది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో నేను మీకు చెప్పాను, కాన్సెప్ట్స్లో 10 టాపిక్స్ కవర్ చేస్తాను. హెడర్ ఫైల్స్, printf, ఇనిషియలైజేషన్, డిక్లరేషన్, ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఫర్ లూప్, వైల్, డూ వైల్, ఫంక్షన్స్. సో ఈ 10 టాపిక్స్ ఏంటంటే మనకి బేసిక్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఈ 10 టాపిక్స్ లేకుండా ఎటువంటి ప్రాజెక్ట్ ఉండదు. ఇది లాస్ట్ వీడియోలో మీకు ఇదంతా చెప్పిందే. సో ఇప్పుడు మెయిన్గా నేను చెప్పబోయేది ఏంటంటే హెడర్ ఫైల్స్. ఈ హెడర్ ఫైల్స్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ నోట్స్ ఇప్పుడే ప్రిపేర్ చేశాను. ఈ నోట్స్ ప్రిపేర్ చేసి నేను మీకు పెట్టేస్తాను ఎప్పటికప్పుడు కామెంట్ సెక్షన్ కాదు, డిస్క్రిప్షన్ సెక్షన్లో. అందులో నుంచి మీరు తీసుకోవచ్చు. ఈజీ టు ఐడెంటిఫై, మతలబ్ ఏంటంటే ఇది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఈ నోట్స్ అనమాట. హెడర్ ఫైల్స్ ఏంటంటే ప్రతి లాంగ్వేజ్, సి లాంగ్వేజ్లో ప్రతి ప్రోగ్రాము మనకి ఏమవుతుంది, ప్రతి ప్రోగ్రాంలో స్టార్టింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది కదా. ఆ స్టార్టింగ్ కాన్సెప్ట్ ఇలా స్టార్ట్ అవుతుంది, #include stdio.h అని. ఇది ఎందుకు పెట్టాలి, దీని పర్పస్ ఏంటి, మనకి ఈ ఇంక్లూడ్ అనేది మనకు అర్థమైంది కదా. ఇంక్లూడ్ చేస్తున్నాం, ఒక ఫైల్ని ఇంకో ఫైల్తో ఇంక్లూడ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూడ్. stdio.h ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. .h అంటే హెడర్ ఫైల్. ప్రతి హెడర్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ .hతో ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. హెడర్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అంటే ఏంటని డౌట్ ఉండొచ్చు. ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే, మీరు ఒక ఫైల్ రాస్తారు కదా, దాని యొక్క ఎక్స్టెన్షన్ .txt, .doc, .pdf, .xlsx, .php, .java, .net, ఇలా చాలా ఉంటాయి. .c సేవ్ చేసేటప్పుడు. సో ఎక్స్టెన్షన్. సో ఈ యొక్క హెడర్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే .h, #include.h. సో హెడర్ ఫైల్ అంటే మీరు గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, ఇవి ప్రజెంట్ మీకు ఎలాంటి ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్ రాసినా ఈ హెడర్ ఫైల్స్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి వాటిలో ఉన్న ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకుని మనకి అవుట్పుట్ రావడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. ఇదనమాట ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ హెడర్ ఫైల్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటన్నమాట, మనకి stdio.h. ఇది ఒక హెడర్ ఫైల్. ఇందులో ఏముంటాయి, మెయిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మొత్తం మీరు చదువుకోవచ్చు, అంత గూగుల్లో దొరుకుతుంది. కానీ మెయిన్ కాన్సెప్ట్ అయితే అది మనం ఒక పద్ధతిగా, ఒక ప్రాసెస్ ఓరియంటెడ్గా వెళ్ళాలంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మెయిన్గా printf, scanf కూడా వదిలేయండి. scanf కూడా మనం తర్వాత లాస్ట్లో వాడతాం. scanf మెయిన్గా printf వాడతాం. printf వాడాలి. printf అనేది ఆల్రెడీ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి stdio.h హెడర్ ఫైల్లో పెట్టేశారు. ఎవరు పెట్టారు ఏంటి అనేది పక్కన పెడితే అది మనం యూజ్ చేసుకుంటాము. printf, scanf. ఇప్పుడు మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, printf, scanf యూజ్ చేయాలంటే stdio.hని హెడర్ ఫైల్ని కాల్ చేయాలి, అంటే ఇంక్లూడ్ చేయాలి, అంటే ఇన్వోక్ చేయాలి. ఇవన్నీ ఒకటే మీనింగ్. యూజ్ చేసుకోవాలి, ఇంక్లూడ్ చేయాలి, ఇన్వోక్ చేయాలి, కాల్ చేయాలి, ఇవన్నీ జస్ట్ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. ప్రతి ప్రోగ్రాంలో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాన్ని ప్రోగ్రామ్ అంటారు.
ఒక ప్రోగ్రామ్స్ యొక్క కలవలిక, ప్రోగ్రామ్స్ యొక్క మిక్స్చర్, అన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిపితే ఒక సాఫ్ట్వేర్ అవుతుంది అనమాట. ఒక సాఫ్ట్వేర్లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక ఈచ్ ప్రోగ్రామ్లో నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అన్నీ ఒకటే. ఓకేనా? ఇదనమాట ఓవరాల్ సి లాంగ్వేజ్ కాన్సెప్ట్. ఇది ప్రతి లాంగ్వేజ్లో వేరీ అవుతూ ఉంటుంది, కానీ మెయిన్గా మనకి ఏమవుతుందంటే ఓవరాల్ ఇన్నర్ నేను చెప్పింది ప్రాసెస్ సేమ్. సాఫ్ట్వేర్ అంటే గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అమ్మా, ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా, ఇన్స్ట్రక్షన్ అంటే మనం ఏదైతే రాస్తున్నాం కదా, ఇది ఒక ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు నేను ఇది సాఫ్ట్వేర్ తయారు చేశాను, ఇది అంటే వన్ ఆఫ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇది 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 ఒకటే సాఫ్ట్వేర్ కాదు, సాఫ్ట్వేర్లో ఇది ఉంటుంది అని నేను చెప్పబోయేది మీనింగ్. సో ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూస్ చేసుకోవడానికి ఇది వాడతాము. స్క్వేర్ రూట్ అని, స్క్వేర్ రూట్ ఉంది కదమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంతరా? 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 16. ఇలా మనకి ఏదైతే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3, అలా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 3 ఇంటూ 3 9. సో 9 యొక్క స్క్వేర్ రూట్ ఏంటి? 3. అలా అది వస్తే దాన్ని ఇప్పుడు మీకు మ్యాథ్స్ బాగా వస్తే సి లాంగ్వేజ్ వచ్చినట్టేరా, ఈజీగా చెప్తున్నాను. సో స్క్వేర్ రూట్ అంటే అర్థమైంది కదా, అది మ్యాథ్స్ మీకు 7th క్లాస్లో నేర్చుకుంటే వచ్చేస్తుంది. సో స్క్వేర్ రూట్ యూస్ చేయాలంటే మనకి ఏం హెడర్ ఫైల్ వాడాలి? మ్యాథ్.h. నేను మళ్ళీ చెప్తున్నాను రా కన్నా, ఇవి నేను ఎక్కువ హెడర్ ఫైల్స్ యూస్ చేయను, జస్ట్ బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత మీ ప్రాజెక్ట్ బట్టి మీరు అవి కాల్ చేసుకుని వాటిలో ఉన్న ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని మీరు అవి కరెక్ట్గా క్రమబద్ధంగా యూజ్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తాయమ్మా. ప్రాజెక్టు తయారు చేసుకోవచ్చు, మార్క్స్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో మెయిన్గా మన టాపిక్ ఏంటి? హెడర్ ఫైల్స్. సో హెడర్ ఫైల్స్ యొక్క మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఫిల్హాల్ ప్రజెంట్ ఇంక్లూడ్ stdio.h మనం యాడ్ చేసుకుంటాం ఫస్ట్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. math.h ఫస్ట్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఇది కంపల్సరీ ప్రతిదానికి రాయాలి అంటే అలా లేదు, మనకి దేనికైతే అవసరమో అప్పుడే రాసుకోవాలి. మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే ఇవి రాసుకోవాలి. ప్రతిసారి అది రాసుకోవాలంటే అది తప్పు. మనకి వేస్ట్గా కాల్ చేసుకోవడం వేస్ట్ కదా, అవసరం ఉంటేనే కదా కాల్ చేసింది, అవసరం లేనప్పుడు ఎందుకు? సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకి stdio.h ప్రింట్ఎఫ్ మ్యాక్సిమం ప్రతి ప్రాజెక్ట్లో ప్రతి ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ అనేది ఉంటుంది. వెల్కమ్ స్టేట్మెంట్లు కానీ ఎసర్షన్స్ కానీ టోస్టర్స్ అంటే మళ్ళీ మీకు ఈ ఎసర్షన్ టోస్టర్స్ ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. జస్ట్ స్టేట్మెంట్స్, వెల్కమ్ స్టేట్మెంట్స్, హలో హాయ్ ఇలాంటివి ఏమైనా సరే మనకి ప్రింట్ఎఫ్లో వాడతాము. స్కాన్ఎఫ్ పక్కన పెట్టండి, దాని గురించి లాస్ట్లో చెప్పుకుంటాం. స్కానింగ్ గురించి ప్రింట్ఎఫ్ మనం మెయిన్గా ఇంపార్టెంట్ మనకి. math.h కూడా పక్కన పెట్టండి, అది జస్ట్ గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ రూట్ math.h వాడతాం. సో ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మనకి ఏమీ రాదు. ప్రోగ్రామ్స్ థర్డ్ టాపిక్ నుంచి ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ చెప్పాక దాని తర్వాత మెయిన్ ప్రోగ్రామ్స్ 1 by 1 ఈజీ నుంచి హార్డ్ దాకా అన్నీ నేర్చుకున్నాం. కానీ ప్రజెంట్ మీరు హెడర్ ఫైల్స్ అంటే ఇది హెడర్ ఫైల్స్లో .h ఫైల్తో ఎక్స్టెన్షన్తో ఉంటుంది. ఇది మెయిన్గా stdio.h math.h గుర్తుపెట్టుకున్నాం. యాజ్ పర్ మనం దేనికి ఏదైతే అవసరమో అది హెడర్ ఫైల్ యాడ్ చేసుకోవాలి, దాని యొక్క ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. దీని యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విత్ అవుట్పుట్స్ నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో చెప్తాను. థ్యాంక్ యూ.